పలికే పెదవి వణికింది ఎందుకో వణికే పెదవి వెనకాల ఏమిటో కలిసే మనసులా విరిసే వయసులా నీలి నీలి ఊసులు లేత గాలి బాసలు ఏమేమో అడిగినా తీసుకోండి. పెద్దోళ్ళు చెప్పారని ఇస్తున్నారా, లేకపోతే మన గురించి తెలిసే ఇస్తున్నారా? అదేనండి, నేను మీ మెళ్ళో తాళి కట్టినా మన మధ్య భార్యాభర్తల బంధం లేదని మీరే చెప్పారు కదా. మరి ఈ పాలు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో తెలుసుకోవడానికి అడిగాను. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదండి. ప్రస్తుతం పెద్దవాళ్ళు మనల్ని భార్యాభర్తలు అనుకుంటున్నారు కదా, అందుకే మీరు చెప్పినట్టుగానే వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఈ పాలు తీసుకొచ్చాను. తీసుకోండి. అంటే పెద్దవాళ్ళకి అనుమానం రాకూడదని. నాపై మీకు ప్రేమున్నా మీరు కావాలనే బయటపడడం లేదని తెలుస్తుంది. నీ మీద నాకు చెప్పలేనంత ప్రేమ ఉంది బావా. ఈ క్షణమే చెప్పాలనుంది, కానీ చెప్పే స్థితిలో నేను లేను కదా.
సరే సరే మీరు ఇక్కడ పడుకోండి, నేను కింద పడుకుంటాను. అయ్యో, మీరే మంచం మీద పడుకోండి, నేనే కింద పడుకుంటాను. నేనే కింద పడుకుంటాను. అయ్యో అవసరం లేదండి, నేను కింద పడుకుంటాను. ఇలా ఇవ్వండి. లేదండి. అయ్యో వద్దండి. పర్లేదండి. అయ్యో నేను పడుకుంటాను. ఏంటి మావయ్య ఇది? చేతులతో తట్టి లేపితే లేస్తాను కదా, నీళ్లు కొట్టి మరీ లేపాలా? రే, చేతులతో తట్టడం కాదురా, కాలుతో తన్నినా కూడా నువ్వు లేవు. అందుకే నీళ్లతో కొట్టి మరీ లేపాను. అయినా రాత్రి నువ్వు తాగింది పాలే కదరా, మరి మందు తాగినట్టు అలా కంట్రోల్ లేకుండా పడిపోయావేంటి అసలు? నేను ఇక్కడ స్పృహలో లేకుండా పడుకున్నప్పుడు అక్కడ బావకి రాధకి శోభనం జరిగినట్టు కలొచ్చింది. కొంప తీసి ఆ కళ ఇప్పుడు నిజమైందా ఏంటి? వెంటనే వెళ్ళి చూడాలి. అరే రే రే, ఎక్కడికి వెళ్తున్నావు? అవతల చాలా పనులున్నాయని చెప్పారు కదా. మావయ్య ఇప్పుడే వస్తా. ఏంటో ఇడు అర్థమైంది అవడం. ఏమండి, మీరెందుకండి కాలుగాలిన పిల్ల తిరుగుతున్నారు? ఊరుకోవే, వాళ్ళ మధ్య శోభనం జరిగిందో లేదో తెలుసుకోవద్దు. పెద్ద చెప్పొచ్చో. సర్లే. ఇంతసేపు అయినా ఇంకా తలుపు తీయలేదంటే నిజంగానే ఇద్దరికి శోభనం అయిపోయిందా? ఇదంతా మధ్యమరపు సచ్చినోడి వల్లే జరిగింది. ఏమండి అవ్వా, వాళ్ళు వస్తున్నట్టున్నారే. అవునండోయ్, రానివ్వండి.
అమ్మా అమ్మా నైటు అంత సవ్యంగానే జరిగింది కదా? ఏంటమ్మా మాట్లాడవు? అంత కులాసనే కదా? మ్, నాకు అర్థమైందిలే అమ్మా. ఆ స్నానానికి వేడినీళ్ళు పెట్టి రంగి వెయిట్ చేస్తుంది, నువ్వు వెళ్ళమ్మా. మ్. ఏమండి? ఆ, ఓకే. మ్మ్. ఆ, ఆ, ఏం బాబు రాత్రంతా అంత సిగ్గుపడుతున్నావేంటి బాబు? నోటితో చెప్పు. రాత్రి శోభనం సవ్యంగానే జరిగింది కదా? అది నాకు తెలుసులే బాబు, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఎంత వయసు వచ్చిందంటే ఇలాంటి ఎన్ని చూస్తుంటాను. సరే సర్లే, వెళ్ళు బాబు, వెళ్ళి స్నానం చెయ్యి. ఏ శోభనం సవ్యంగానే జరిగింది. ఇక పిల్లలిద్దరి మధ్య ఏ గొడవలు ఉండవు. అవునండి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే ఈ ఇద్దరు ముసలాళ్ళు అనుకున్నట్టే జరిగింది. ఛా! బావాలంటి వాడు కాదే, కానీ ఆ రాతను నమ్మడానికి వీల్లేదు. తనే రాదు కాబట్టి బావని ఈ విధంగా తన వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నట్టుంది. లాభం లేదు, దాన్ని బావకి దూరం చేయాలి. ఇక్కడి నుండి ఊరెళ్లేలోగా బావతో నేను మాత్రమే వెళ్ళాలి. కానీ అది దారిలోనే చావాలి, చచ్చి తీరాలి. సిరి, ఏంటే ఇంత ఉదయాన్నే హడావుడిగా ఎక్కడికి బయలుదేరావు? మొన్న గొడవ జరిగిన స్పాట్కి వెళ్తున్నానే. అక్కడికెళ్తే విక్రమ్ హత్యకి కారణమైన వాళ్ళ గురించి ఏమైనా ఎవిడెన్స్ దొరకచ్చు. అలాంటి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే అవి ఈ పాటికి పోలీసులకు దొరికిండేవిగా. సో నువ్వు అక్కడికి వెళ్ళటం వేస్ట్ అని నా అభిప్రాయం. లేదే, ఒక్కోసారి వాళ్ళకు కూడా దొరకని ఎవిడెన్స్ ఏమైనా ఉండొచ్చు. నేనిప్పుడు వెళ్తే కనీసం వాటి వల్ల అయినా సూర్యుని విడిపించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను అక్కడికి వెళ్తున్నాను. సరే, మేము వస్తామే. వద్దే, ఎందుకు? నా వల్ల ఎవరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. సారీ, ఏమనుకోవద్దు. ఇట్స్ ఓకే, బట్ ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, చేస్తాం. అలాగే. ఆటో
ఎస్, మొన్న రాత్రి జరిగిన గొడవ అంతా అందులో ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది. ప్లీజ్ మేడం, మీ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అసలేం జరిగిందో తెలుసుకోవచ్చు. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి మేడం. సరే రామ్మా. ఇదేనమ్మా. మొన్న రాత్రి ఏం జరిగిందో ఒకసారి ఆ వీడియో కావాలి మేడం. సరేనమ్మా. అదే మేడం, ఒకసారి అది ప్లే చేయరా? టీవీ ఏంటి ఇలా వస్తుంది? ఏంటి మేడం, మొత్తం బ్లర్గా వస్తుంది. అదే అర్థం కావట్లేదు. బహుశా కెమెరా ప్రాబ్లం అనుకుంటా. ఇంకో కెమెరా ఏమైనా ఉందా? లేదమ్మా, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒకే కెమెరా పెట్టాం. కిందలో ఎంత చూసినా ఏం కనిపించట్లేదు మేడం. సరే, థ్యాంక్స్ మేడం. సరేనమ్మా. సూర్యుని కాపాడుకోవడానికి దొరికిన ఈ ఒక్క ఛాన్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు సూర్యుని ఎలా కాపాడుకోవాలి? భగవంతుడా, నువ్వే దారి చూపించు తండ్రి. అక్కడే ఆగిపోయారే, రండి. నా మాటకు విలువిచ్చి నా మీద మీరు చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సినంత గొప్ప పని నేనేం చేయలేదు. చేసిన పని చెప్పుకోకపోవడం మీ గొప్పతనమే అవుతుంది. అవునండి, ఈ వ్రతం వల్ల మీరు ఎంతగా ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు. మీరు ఇబ్బంది పడిన ప్రతిసారి మిమ్మల్ని చూసి పెద్దవాళ్ళు బాధపడకూడదని మీ బాధను కూడా సంతోషంగా మార్చుకున్నారు. నా కోసం ఇంత చేసిన మీకు థ్యాంక్స్ చెప్పడంలో తప్పులేదు కదండి. లేదండి, ఇవాళ ఆ పెద్దవాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారంటే అది నా ఒక్కదాని వల్ల కాదు, అందులో మీకు భాగం ఉంది. మీరు దీన్ని ఈవెంట్లా భావించుంటే ఆ పెద్దవాళ్ల బాధ బాధలాగే ఉండేది. కానీ మీరు మంచి మనసుతో ఆ పెద్దవాళ్ల కోరిక తీర్చాలన్న తపనతో ఈ ఈవెంట్ని ఒప్పుకున్నారు.